నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి రైతులపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, మరి అక్రమ కేసులు, అదేవిధంగా అణిచివేతలు, ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం అప్పుడేమో ఏడిసి కాలు మొక్కి ఇవాళ చొప్పదండి నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఏడిపిస్తుండు. రైతాంగాన్ని మీద పగబట్టిన ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారు అంటే అది మేడిపల్లి సత్యమే. ఎందుకంటే దాదాపుగా ఇప్పటి వరకు 30 నుంచి 40% కూడా ఇంకా ధాన్యం కొనుగోలు సెంటర్లలోనే ధాన్యం ఉన్నది. మొన్న గౌరవ కలెక్టర్ గారు, గౌరవ కరీంనగర్ జిల్లా సిపి గారు నారాయణపూర్లో ధాన్యం కొనుగోలు సజావుగా జరగట్లేదని ఒకసారి దాన్ని పర్యవేక్షిద్దామని పరిశీలిద్దామని నారాయణపూర్ గంగాధర మండలం నారాయణపూర్ గ్రామానికి రావడం, వస్తున్నారని తెలిసిన తర్వాత రైతులందరూ కూడా సుమారుగా 40 నుంచి 50 రోజులుగా మరి ఆ కల్లాలలో ధాన్యాన్ని పోసి ఉన్నది. దాన్ని ఎలాగైనా లారీలు పంపించి, గన్ని సంచులు లేవు, చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి, ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని వాళ్ళు కలెక్టర్ గారితో గౌరవ సిపి గారితో చెప్పుకుందామని రావడం జరిగింది. కొనుగోలు సెంటర్కి వచ్చినప్పుడు గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ సిపి గారికి మరి మా ధాన్యాన్ని కొనుగోలు చేయండి, మళ్ళీ వానాలు పడేటట్టున్నాయి, మళ్ళీ తడిస్తే రకరకాల ఇబ్బంది అవుతుంది అని చెప్పి వాళ్ళకున్న ఆవేదన, వాళ్ళకున్న దుఃఖాన్ని కలెక్టర్ గారికి సిపి గారికి చెప్పుకుంటున్నటువంటి ధర్మిలాలో, ఏయ్ తమాషాలు చేస్తున్నావా, ఏం మాట్లాడుతున్నావు, చల్ నోరు మూసుకో అని ఒక గౌరవ ఎమ్మెల్యే రైతును అక్కడనే అందరి ముందటే బెదిరించడం జరిగింది. ఈయన ఒక స్థానిక ఎమ్మెల్యేనా, ఈయన రౌడియా, ఏది అర్థం కానటువంటి పరిస్థితిలో ఇలా చొప్పదండి నియోజకవర్గం కన్ఫ్యూజ్లో ఉంది. ఎందుకంటే ఆయన గెలిచినప్పటి నుంచి రైతుల మీద కేసులే, కార్యకర్తల మీద కేసులే, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులే నడుస్తున్నాయి చొప్పదండి కాన్స్టిట్యున్సీలో. ఇదే సందర్భంలో దేశానికి అన్నం పెట్టే రైతన్న మీద కేసులు పెట్టడం నీకు తగునా అని మేడిపల్లి సత్యంను నేను అడుగుతా ఉన్నా. ఆయన కాంగ్రెస్ నాయకులు కొంతమంది ఏం మాట్లాడతారో రైతులే కాదంటారు, వాళ్ళంతా బీఆర్ఎస్ నాయకులు, వాళ్ళు రైతులే కాదని స్థానిక శాసనసభ్యుడు ఆయన అనుచరులు మాట్లాడతారు. అన్నాడి దామోదర్ రెడ్డి అనే ఒక రైతు, శ్రీనివాసరెడ్డి అనే ఒక రైతు, మహిపాల్ అనేటువంటి రైతు, వేణు అనే రైతు, రవి, హుస్సేన్, అనిల్, నజీర్ హుస్సేన్, వీళ్ళందరూ కూడా రైతులే. మరి కాంగ్రెస్ వాళ్ళకు కళ్ళు లేవా, లేకపోతే చెవులు లేవా? ఆ రైతులు వాళ్ళు కనబడతలేరు ఆ కళ్ళకు. వారి ధాన్యాన్ని కొనండి అని అన్నారు. వాళ్ళు ఏమన్నారండి? నీ ఆస్తులు అడిగినరా, నీ పదవి అడిగినరా? వాళ్ళు మేము పండించిన పంట, 6 కాలం కష్టపడ్డ పంట, 6 నెలలు కష్టపడితే వచ్చినటువంటి పంటను ఇదే కాంగ్రెస్ ప్రతి ధాన్య గింజను కూడా కొంటామని చెప్పిండ్రు కదా. మా ధాన్యాన్ని కొనండి, 45 రోజుల నుంచి 50 రోజులు అవుతుంది కొనుగోలు సెంటర్లలో పెట్టి అని అన్నందుకు అదొక నేరంగా, అదొక ఘోరంగా మరి ఎమ్మెల్యే భావించి వాళ్ళ మీద అక్కడ స్థానిక ఆ సెంటర్, ధాన్యం కొనుగోలు సెంటర్ ఇన్ఛార్జి తోటి రైతుల మీద కేసులు పెట్టించింది. చొప్పదండి నియోజకవర్గంలో ఒక రాక్షస పాలన నడుస్తుంది, ఒక నియంత పాలన నడుస్తుంది. పేరుకేమో ఓ పెద్ద చెప్పుకుంటారు, మాది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతుల సంక్షేమ ప్రభుత్వం, మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమా రేవంత్ రెడ్డి? మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని అడుగుతా ఉన్నా, ఈ రైతుల మీద కేసులు పెట్టడమేనా రైతు ప్రభుత్వం అంటే? రైతు సంక్షేమ ప్రభుత్వం అంటే రైతులకు బేడీలేసి సంఖ్యలేసి జైలుకు పంపడమేనా రైతు ప్రభుత్వం అంటే? రైతులు మా ధాన్యాన్ని కొనండి
అని అంటే వాళ్ళ మీద కేసులు పెట్టడమేనా రైతు ప్రభుత్వం అంటే? చెప్పేటి ఏమో పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తారు, మేము రైతుల కోసం ఇది చేస్తాం అది చేస్తామని అంటారు. ఇవాళ జూన్ 1, రేపు రాష్ట్ర అవతరణ దినోత్సవం జరగబోతూ ఉంది. మరి ఈ సందర్భంలో జూన్ 1 వరకు గతంలో కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు పరిపాలన చేశారు. ఎన్నడన్నా జూన్ 1 వరకు ధాన్యం కొనుగోలు సెంటర్లలో ఉందా? ఎన్నడూ 5 రోజులలో 6 రోజుల కొనుగోలు సెంటర్ పోసిన 5-6 రోజులలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తే మరి ఆ కొనుగోలైన వారం రోజులలోపు ఖాతాలలో డబ్బులు వేసింది బీఆర్ఎస్ సర్కార్, కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇప్పుడు మరి మీరేం చేస్తూ ఉన్నారు? ఇప్పటి వరకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. నేను సవాల్ చేస్తూ ఉన్నా, నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, ఇదే సత్యం. నువ్వు దమ్ముంటే గంగాధరలో ఏ కొనుగోలు సెంటర్ పూర్తయిందో రా, నీకు సత్తా ఉంటే, నీకు దమ్ముంటే పోదాందా. చొప్పదండి నియోజకవర్గంలో ఏ సెంటర్కి పోదామో ఆ సెంటర్కి పోదాందా. ఇవాళ రోని కార్త్ వచ్చేసింది, రోని కార్త్ కూడా ఇంకో వారం రోజులలో ముగిసిపోతుంది. రోనిలో మరి రైతులందరూ కూడా ధాన్యాన్ని నారు పోసుకుంటారు, దున్నుతారు, మడికట్లు దున్నిండ్రు, ఆల్రెడీ పోసుకున్నారు. ఇది కనబడతలేదు అన్ని కళ్ళకు. ఎప్పుడొస్తాను? రాత్రిపూట వచ్చి దొంగ లెక్క వచ్చి ఆడేదో లారెక్కినట్టు, లారెక్కి వస్తావా బస్ ఎక్కి వస్తావా అని ఓ పాటున్నది, ఓ డ్రామాలు, రీల్స్ రాజా. ఈ రీల్స్ రాజా కాదయ్యా నిన్ను గెలిపించింది. ఆనాడు ఏడితే నిన్ను గెలిపించారు, గిందుకేనా నిన్ను గెలిపించింది? నువ్వు ఎమ్మెల్యేవని మర్చిపోతున్నావు. నువ్వు ఎమ్మెల్యేవయ్యా, ఒక బాధ్యత గల ఎమ్మెల్యేవు. నువ్వు ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత నీది. ప్రభుత్వంలో ఉన్నారా కాంగ్రెస్ వాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్నారా నాకు అర్థమైతలేదు. ఇదే దుద్దిల శ్రీధర్ బాబు గారు, ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్దపల్లి సమీక్షకు వచ్చారు. గత వారం రోజుల కింద 10 రోజుల కింద వచ్చారు. 31 లోపు, నెలాఖరు లోపు ప్రతి ధాన్యపు చివరి కింద వరకు కొనుగోలు చేస్తాం, క్లోజ్ చేస్తాం, 31 లోపు సెంటర్లో నెత్తేస్తామని అన్నారు. మరి ఇవాళ ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా, కరీంనగర్ జిల్లాకు రండి, ఇదే పెద్దపల్లి జిల్లాకు రండి, ఇదే మా చొప్పదండి నియోజకవర్గానికి రండి, కొనుగోలు సెంటర్లు ఎత్తేసిర్రా? మరి కొనుగోలు సెంటర్లు ఎక్కడికక్కడనే ఉన్నాయి. ఇంకా 30-40% కొనుగోలు ఎత్తివేయకుండా ఉన్నాయి. ఈ రైతుల మీద కేసులు పెడతారా? మీకు ఎట్లా బీఆర్ఎస్ వాళ్ళను కేసులు పెట్టాలి, జైల్లోకి పంపాలనేది ఉంది. ఇగో మా మీద పెట్టవా కేసు, నా మీద పెట్టు కేసు. నేను రైతుల పక్షాన పోతా, నేను జైలుకు పోతా, రైతుల కోసం కొట్లాడతా. నా మీద పెట్టు నీకు దమ్ముంటే. నా మీద కోపం, బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న కోపం. ఇంకా రైతులు ఏం చేసిరా పాపం? దేశానికి అన్నం పెట్టే రైతన్న ఏం పాపం చేసిండు, ఏం నేరం చేసిండని వాళ్ళ మీద కేసులు పెడతారు. డిపార్ట్మెంట్ని అడిగితే సార్ కేసులే లేదు సార్ అన్నారు. అసలు కేసులే లేవు సార్ అన్నారు, కేసులు పెట్టనే లేదు సార్ అన్నారు. ఇగో చూడండి, ఇగో ఇవి రైతుల మీద పెట్టిన కేసు, 8 మంది మీద పెట్టిన కేసులు ఇవి కేసులు కాదా? ఇలా మా రైతన్నలు పాపం వాళ్ళ భార్య పిల్లలని, వాళ్ళ కుటుంబాన్ని వదిలిపోయి ఎక్కడనో అడవిలు ఉన్నారో, జంగళ్ళు ఉన్నారో, ఎక్కడ తలదాచుకున్నారో తెలియనటువంటి పరిస్థితి. గింత బెదిరిస్తున్నాడు. ఒక నియంతలాగా మేడిపల్లి సత్యం వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. భయాందోళన గురవుతున్న రైతులు. మాట్లాడితే కేసులైతే అని, ప్రశ్నిస్తే కేసులైతే అని. ఇవాళ భయాందోళనగా చొప్పదండి నియోజకవర్గం అంతా కూడా భయాందోళనలో ఉంది. ప్రశ్నించడానికి ప్రజాస్వామ్యమా ఇది? రాజ్యాంగం, సత్యం రాజ్యాంగం నడుస్తుంది ఇక్కడ. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం నడతలేదు చొప్పదండి నియోజకవర్గంలో. సత్యం రాసిండు ఒక సపరేట్ ఈ నియోజకవర్గానికి రాజ్యాంగం. చట్టం లేదు, చట్టం పాలకులకే చుట్టంగా వ్యవహరిస్తున్నది. చట్టం అందరికీ ఒకే విధంగా, రైతులకు, ప్రజలకు, అధికారంలో ఉన్న వాళ్ళకు, అధికారం లేని వాళ్ళకు సమానంగా చూడాల్సిన చట్టం కూడా పాలకులకు, ప్రభుత్వానికే వంతబాడి అలా రైతుల నోట్లో మట్టి కొడుతున్నటువంటి పరిస్థితి, రైతులను భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ కేసులు ఉన్నటువంటి రైతులు ఎప్పుడు అరెస్ట్ చేస్తారా, ఎప్పుడు రిమాండ్ చేసి జైలుకు పంపుతారా అని చెప్పి వాళ్ళు భయాందోళనలో పోయి పాపం ఎక్కడ తలదాచుకున్నారో తెలియదు. వాళ్ళ ఫోన్లు పనిచేస్తలేవు, స్విచ్ ఆఫ్లు ఉన్నాయి ఫోన్లు. ఇప్పటికైనా పోలీసులు మీరు చట్టాన్ని పరిరక్షించాల్సినటువంటి వాళ్ళు,
వాళ్ళకు రైతులకు ప్రజలకు అండగా నిలవాల్సినటువంటి పోలీసులు కూడా దయచేసి ఇట్లాంటి కేసులు పెట్టడం మానేయండి. సిపి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఈ యొక్క వాళ్ళు బెదిరిస్తే, వాళ్ళు చెప్పితే, అధికారంలో చెప్తే మంచేదో చెడేందో గ్రహించి మీ పని చేయండి తప్ప మా రైతాంగం మీద కేసులు పెట్టద్దు. మా రైతాంగం ఏం అన్యాయం చేసిరని వాళ్ళ కేసులు పెడతా ఉన్నారు. మా రైతాంగాన్ని ఎందుకు ఇవాళ బేడీలేసి జైలుకు పంపాలని చూస్తూ ఉన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఇవాళ బేడీలేస్తే జైలుకు పంపితే ఆ రైతాంగం ఉసురు కలిగి సర్వనాశనం అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఉసురు తలుగుతుంది. కాంగ్రెస్ వాళ్ళ ఈ ఎమ్మెల్యే కూడా వాళ్ళ ఉసురు తలుగుతుంది. బిడ్డ ఇప్పటికైనా ఖబర్దార్ సత్యం, వాళ్ళు జాగ్రత్త పెట్టుకో. ఇప్పటికైనా నీకు ఇంకా 2.5 ఏళ్ళ సమయం 3 ఏళ్ళ సమయం ఉన్నది. పరిపాలన రైతాంగాన్ని ఎట్లా ఆదుకోవాలి, ఆ నియోజకవర్గానికి నిధులు ఎట్లా తీసుకురావాలి, ఆ నియోజకవర్గ ప్రజలు ఎట్లయితే నిన్ను గెలిపించారో ఆ నియోజకవర్గాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనో ఆలోచన చెయ్యి తప్ప ఈ కేసులు పెట్టడము, పోస్టులు పెడితే కేసులు పెడతారు.